ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. 21 ఏళ్లకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొండా మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తోకదలుచుకున్నావు, బీసీలను తోకదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు విన్నా, అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ టికెట్ ఆయన ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మన 119 నియోజకవర్గాలు కూడా నువ్వే ఏరాది అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉందని తప్పితే సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలన్నీ అంత చులకన్నా మీకు? నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా, 2 ఏళ్ళ ఎలక్షన్ల తర్వాత రేవంత్ ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినావు. రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాలంటే రేవంత్ ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల మొదట. అవునా కాదా? ఎవరు వచ్చిండు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్న భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వరకు ఎందుకయ్యా? ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవంత్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొండ కుటుంబంలో ఎవరు నిల్చుంటే గెలుస్తాడు? ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు.
దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి, కానీ సరే ఈయన చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు మురళీ గారిని మోసం చేయడం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. పిసిసిగా ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని గాని షబీర్ అలీ గారిని గాని అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇలా అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్న ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి నువ్వు గాని రేవూరు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పగ్గాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గారిని గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సినవి చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు. ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమనరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమనరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు. సరే, ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తామని అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చేందుకు ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈ రోజు నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన. ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చినట్టుకోండి, మిగతా గారిని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి?
అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొన్నాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను. మీరందరూ అడగాలి. నేను చెప్పాలనుకున్నా చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది.